హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి ఇది. ఇది ఎంతో కొంతమందికి ఉపయోగపడుతదని ఆశతో చేస్తున్నాననమాట ఈ వీడియో. ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, చాలామంది గల్ఫ్ కంట్రీస్‌కొచ్చేవాళ్ళు ఎంతో కొంత బంగారం సంపాదించుకుందాం ఇంటికెళ్ళేటప్పటికి అని ఆశపడతా ఉంటారు. కానీ జీతం తక్కువ అవ్వడం వల్లో, లేదంటే ఇంటి దగ్గర ఇబ్బందుల వల్లో, బాధ్యతల వల్లో, అప్పుల వల్లో ఏమీ సంపాదించుకోలేక ఎళ్ళేటప్పుడు నిరాశతోటే ఎళ్ళిపోతా ఉంటారు. అలాంటి వాళ్ళలో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఆహ్, వాళ్ళు ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడతది ఈ వీడియో అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. బంగారం ఎవరైనా సరే నెల నెల డబ్బులు కట్టి కొనుక్కోవాలని అనుకుంటే కొనుక్కోవచ్చండి ఈ గల్ఫ్ కంట్రీస్‌లో. ఎలాగనంటే మనకి ఎవరి మీద ఇక్కడ నమ్మకం అనేది పెట్టుకోకూడదు. చాలా ప్రమాదం కాబట్టి ఇక్కడ ఏంటంటే సేఫ్టీ ఉండాలి ప్రతిదానికి. డబ్బులు ఎవరికీ ఊరికే రావు. మనకి పెద్ద పెద్ద షోరూమ్‌లున్నాయి గదండీ! బంగారంకి సంబంధించిన షోరూమ్‌లు. జాయలుకాస్ అని, మలబార్ గోల్డ్ అని, కళ్యాణ్ జ్యువెలర్స్ అని ఇలాంటి పెద్ద పెద్ద షోరూమ్‌లున్నాయి కదా! అలాంటి షోరూమ్‌లోనే నేను ఎంక్వైరీ జేసి మీకోసం ఈ వీడియో చేస్తున్నానండి. నేను ఎంక్వైరీ చేసింది కళ్యాణ్ జ్యువెలర్స్‌లో. ఎంక్వైరీయే కాదండి, ఆల్రెడీ నేను చేశాను కూడా ఇది. ఇంతకుముందు నేను ఖత్తర్‌లో పనిజేశాను. ఖత్తర్‌లో పనిజేసినప్పుడు నేనక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్‌లో మంత్లీ 200 అని కట్టి ఒక 10 నెలలు కట్టి, ఆ 10 నెలలకి సరిపోయే దానికి నేను బంగారం తీసుకున్నానండి ఇంటికెళ్ళేటప్పుడు. అలాగే ఈ కువైట్‌లో గూడా నేను నాకు తెలిసినోళ్ళని ఒక ఇద్దరు ముగ్గురితో కట్టించాను. ఆళ్ళు కూడా డబ్బులు కట్టారు. ఆళ్ళు కూడా ఇంటికెళ్ళేటప్పుడు బంగారం తీసుకున్నారు. ఇది కొంతమందికే తెలుసండి. చాలామంది ఇళ్లల్లో పనిచేసే వాళ్ళకి తెలీదు. అందుకోసం అని ఈ వీడియో చేస్తున్నాననమాట. నాకు తెలిసిన బంగారం షాప్ గురించి చెప్తున్నానండి. ఇది ఎటువంటి ప్రమోషను కాదు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని చేసింది కాదు. ఎటువంటి లాభం కోసం ఆశపడి చేసే వీడియోకి మాత్రం అస్సలు కాదు. ఎవరికైనా ఉపయోగపడుతదని చేయడం మాత్రమేనండి. ఇది మాత్రం గమనించండి. ఏంటంటే కళ్యాణ్ జ్యువెలర్స్‌లో ఒక స్కీమ్ ఉందండి. ఆ స్కీమ్ ఏంటంటే మీకు ఫోటో పెడతా చూడండి. ఇదనమాట. ఇలాంటి పేపర్‌లో ప్రింట్ చేసి ఆళ్ళ దగ్గరికి కళ్యాణ్ జ్యువెలర్స్‌కెళ్ళి మాకు మంత్లీ స్కీమ్ ఏమన్నా ఉంటే కొంచెం చెప్పండనంటే ఆళ్ళు చెప్తారు మనకి. మనం మంత్లీ 25 దినార్ల నుంచి పైకి అంటే ఎక్కువ ఎంతైనా కట్టుకోవచ్చనమాట. ప్రతి నెల 25, 30, 35 మన స్తోమతను బట్టి. మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం గదండీ! అలాగే ఒకేసారి 500, 400 ఖర్చు పెట్టి బంగారం కొనాలంటే కొనలేం. అన్ని డబ్బులు మన దగ్గర ఉండవు. కాబట్టి మనం నెలకి 25, 30 ఆ షాప్‌లో కట్టుకొని ఒక 6 నెలలకో, సంవత్సరానికో మనం ఆ డబ్బులకి సరిపోయే బంగారం తీసుకోవచ్చండి. ఓన్లీ బంగారమేనండి. మనం డబ్బులు కడితే నెల నెల మనకెప్పుడు కావాలంటే అప్పుడు మనకాళ్ళు తిరిగి ఆ ఆహ్, డబ్బులకి సరిపోయే విధంగా మనకు బంగారం ఇస్తారనమాట మనకు నచ్చిన వస్తువులు. అంతే కాకుండా ఆళ్ళు 6 నెలలు మనం నెలకి 25 దినార్లు ఒక 6 నెలలు కట్టామనుకోండి. 150 దినార్లవుతది. దానికి మళ్ళీ మనం తీసేసుకునేటప్పుడు ఇంత పర్సెంటేజ్ అని ఆళ్ళు ఎక్స్‌ట్రా మనకు బోనస్ కూడా కలిపి మనం ఎన్ని రోజులు కడతామో దాన్ని బట్టి ఆళ్ళు బోనస్ కల్పిస్తారు. ఈ వివరాలన్నీ మీకు కట్టే మీలో ఎవరైనా ఇలా నెల నెల డబ్బులు కట్టుకొని ఎళ్ళేటప్పుడు బంగారం కొనుక్కొని ఎళ్దాము అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఒరిజినల్ సివిల్ ఐడీ, ఒరిజినల్ ఫోన్ నంబరు మీ సొంతయ్యే ఇవ్వండి. వేరే వాళ్ళయి ఎవరియి మీరివ్వకండి. అక్కడికి షాప్ దగ్గరికెళ్ళి ఇస్తే ఆళ్ళు మీకు స్కీమ్ వివరాలన్నీ చెప్తారండి. మీరు నెలకి ఇంత కట్టుకోవచ్చండి. మీకింత బోనస్ ఒస్తది. ఇన్ని నెలలు కట్టుకుంటే ఇన్ని డబ్బులొస్తాయి అని మీకు అన్నీ వివరంగా చెప్తారు. దాన్ని బట్టి మీకు నచ్చినట్టు కట్టుకొని ఇన్ని నెలలని కట్టుకొని మీకు కావాల్సిన వస్తువు సంపాదించుకొని ఎళ్ళొచ్చు ఇంటికెళ్ళేటప్పుడు. ఇదొక మంచి అవకాశం అండి ఇది. ఇది ఎప్పటినుంచో ఉందండి. చాలా సంవత్సరాల నుంచి ఉంది. నేను 5 సంవత్సరాల క్రితం ఖతార్‌లో పనిచేసేటప్పుడు నేను కట్టాను. తర్వాత నేను కువైట్‌కొచ్చి 4 సంవత్సరాలయింది. ఇక్కడికొచ్చిన తర్వాత కూడా మా ఫ్రెండ్స్ తోటి ఇద్దరి చేత కట్టిచ్చాను. ఆళ్ళు గూడా కొనుక్కున్నారు బంగారం. ఎళ్ళేటప్పుడు తీసుకొనెళ్లారు. అయితే నేను కట్టలేదులెండి ఇక్కడికొచ్చిన తర్వాత. నాకు ఆ అవకాశం కుదరలేదు. నా పరిస్థితులు బాగోక. సో, ఇది ఎవరికైనా ఉపయోగపడతదని చెప్తున్నాను. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడతది. కొంతమంది అనుకుంటా ఉంటారు గదా! నెల నెల ఇంత డబ్బులు తీసి పక్కన పెట్టి దాచుకుని మనం ఎళ్ళేటప్పుడు బంగారం ఏమన్నా కొనుక్కోవచ్చు అని ఆశపడతా ఉంటారు. కానీ ఆ సమయానికి ఏదో ఒక అవసరం వచ్చి ఖర్చయిపోతా ఉంటాయి. ఏదో విధంగా మనం
కొనలేకపోతాం. అలా కాకుండా మనం ఇలాగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు పెడుతున్నాను చూడండి. అది స్కీమ్ యొక్క పేపర్ అనమాట. అందులో చూడొచ్చు మీరు. చూసి మీకు దగ్గరలో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ ఏదైతే ఉందో అక్కడికెళ్ళి మీకు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి కొంచెం మంత్లీ స్కీమ్ వివరాలు చెప్పండంటే వాళ్ళన్నీ మీకు వివరంగా చెప్తారు. ఇది ఒక కువైట్‌లోనే కాదండి. ఖతార్, బహ్రెయిన్, దుబాయ్ ఎక్కడెక్కడైతే కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది ఉన్నదో అక్కడికి మీరెళ్ళి తెలుసుకొని మీరు మంత్లీ ఎంతైతే కట్టగలుగుతారో అంత కట్టి మీరు ఇంటికెళ్ళేటప్పుడు అది తీసుకొని దానికి సంబంధించిన మీరు ఎంతైతే డబ్బు కడతారో ఆ డబ్బుకి విలువ చేసే బంగారాన్ని మీరు తీసుకొని హ్యాపీగా, సంతోషంగా ఇంటికెళ్ళొచ్చండి. ఇదొకసారి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గమనించండి. ఇదైతే ఎటువంటి లాభం కోసం చేసే వీడియో కాదు. మీలో ఎవరికైనా ఉపయోగపడుతది. చాలామందికి తెలీదు ఇలాంటివి ఉంటాయి బయట అని. కానీ డబ్బులు దాయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ దాయలేక ఏదో విధంగా ఖర్చయిపోతూ ఉంటే మనకు కావాల్సిన వస్తువు కొనుక్కోలేక మనం చాలా బాధపడుతూ ఉంటాం ఎళ్ళేటప్పుడు. ఈ స్కీము బంగారం కూడా తీసుకోవచ్చండి డబ్బు కట్టి. మాకు ఇంకా విలువైన వస్తువులు వజ్రాలు అలాంటివి కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. మనం కట్టే కట్టుబడిని బట్టి మనం అక్కడ ఎంతైతే నిల్వ చేస్తామో డబ్బులు దానికి మనకు కావాలంటే గోల్డ్ కావాలంటే గోల్డ్ తీసుకోవచ్చు. డైమండ్ కావాలంటే డైమండ్ తీసుకోవచ్చు. ప్లాటినం కావాలంటే ప్లాటినం తీసుకోవచ్చు. ఆ షాప్‌లో ఏ వస్తువులున్నా సరే ఆ వస్తువులకి మన మన డబ్బు సరిపోయేంత డబ్బుకి సరిపోయేంత వస్తువు మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీకు అన్ని వివరాలు కావాలంటే షాప్‌కెళ్తే అన్ని వివరాలు చెప్తారు. మీకు దగ్గరలో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్‌కెళ్ళండి. ఎళ్లి పూర్తి వివరాలు తెలుసుకోండి. నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ కువైట్‌లో మాలియాలో ఉన్న షాప్ నెంబర్లు పెడతానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లకి ఫోన్ చేసి మీరు ఈ మంత్లీ స్కీముల గురించి తెలుసుకొని మీరు మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ చేసి అంటే ఇన్వెస్ట్‌మెంట్ అంటే దాచుకోవడం. ఏవండీ మీకు నచ్చిన విధంగా మీకు నచ్చితే తీసుకోవచ్చు. నచ్చకపోతే మీ ఇష్టం అది. ఏవండీ డిస్క్రిప్షన్‌లో నెంబర్లు పెడతాను చూడండి. కళ్యాణ్ జ్యువెలర్స్ మాలియా సిటీలోని ఉన్న షాప్ ఇయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసి తెలుసుకోండి. ఒకవేళ ఇంట్లో లేడీస్ ఉంటారు కదా! ఇంట్లో పనిచేసేవాళ్ళు. ఆళ్ళకి బయటికి రావడానికి కుదరదు. ఆళ్ళేం జేత్తారంటే వేరే వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసి తెలుసుకుంటారు. అలా కూడా తెలుసుకోవచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మీ సివిల్ ఐడీ, మీ ఫోన్ నంబర్ తోటే రిజిస్టర్ చేసుకోండి స్కీమ్‌లో. వేరే వాళ్ళ ద్వారా చేసుకోకండి. ఎందుకంటే మీరు వేరే వాళ్ళ ద్వారా చేసుకుంటే ఆళ్ళా సమయానికి ఊరెళ్ళిపోవచ్చు. లేకపోతే మీకు అందుబాటులో ఉండకపోవచ్చు మీరు ఇంటికెళ్ళే సమయానికి. అలాగే మీరు ఇబ్బందులు పడతారు. అదే మీ ఒరిజినల్ మీ సివిల్ ఐడీ మీ ఫోన్ నంబర్ ఉందనుకోండి. మీరే డైరెక్ట్‌గా షాప్ దగ్గరికెళ్ళి మీకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. మధ్యలో ఎవరిని పెట్టకండి. తెలిసినోళ్ళైనా గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌నైనా గానీ అది మీ నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటది. ఇది ముఖ్యంగా గమనించండి. ఎందుకంటే నాకు తెలిసిన వ్యక్తి ఒక ఆవిడ ఏం చేసిందంటే వేరే అతని ద్వారా కట్టించిందనమాట. ఆవిడకి బయటికెళ్ళే అవకాశం లేక. అయితే ఆ సమయానికి అతను చాలా దూరంగా ఉండడం వల్ల చాలా రోజులు పట్టింది. ఆయనొచ్చి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చేసి షాప్‌లో ఆవిడని తీసుకెళ్ళి ఆవిడకి సంబంధించిందంతా అప్పచెప్పేటప్పటికి కొన్ని రోజులు పట్టిందనమాట. ఈ ఈలోగా టెన్షన్ కదా మనకి. ప్రయాణం టైం దగ్గరకొచ్చేత్తా ఉంటే మన డబ్బు అక్కడ ఉండిపోతది. అందుకోసమని మన ఒరిజినల్ సివిల్ ఐడీ, మన ఫోన్ నంబర్ ఉంటే మనం ఎళ్లి డైరెక్ట్‌గా తీసేసుకోవచ్చు. ఇది మాత్రం గమనించండి. ఈ స్కీమ్ చాలా బావుంటదండి. నేను గూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంతకుముందు నేను కట్టాను, తీసుకున్నాను చెప్పాను కదా ఆల్రెడీ మీకు. చూడండి ఎవరైనా ఒకేసారి డబ్బు పెట్టి కొనుక్కోలేము. కొంచెం కొంచెంగా షాప్‌లో కట్టి అలాగా మేమేమైనా వస్తువులు సంపాదించుకుంటాం అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఇది ట్రై చేయొచ్చండి. ఏవండీ ఈ వీడియో ఎవరికో ఒకళ్ళకి ఉపయోగపడుతదని అనుకుంటున్నాను. ఉపయోగపడితే చాలా సంతోషం. వీడియో ఇక్కడితో ముగించేస్తున్నానండి మరి. అందరికీ నమస్కారం. బాయ్. జై హింద్.